హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఏపీలో ఇప్పటి వరకు టీచర్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎలాంటి చట్టం అయితే ఇంతకు ముందు లేదు. అయితే ఈ సంవత్సరం జనవరి నెలలో ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో టీచర్ ట్రాన్స్ఫర్స్ని చట్టబద్ధం చేయాలని చెప్పి చట్టబద్ధంగా ఈ ట్రాన్స్ఫర్స్ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఒక చట్టాన్ని కూడా చేయడం జరిగింది. అంటే అది ఏప్రిల్ 19వ తారీఖున దాన్ని ఆమోదించడం జరిగింది. గవర్నర్ ఆమోదం పొందింది. అలాగే దాన్ని ఏపీ గెజిట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్లో కూడా దాన్ని ప్రకటించింది. న్యాయసమ్మతమైనటువంటి అన్ని అంశాలు అది పూర్తి చేసుకొని గెజిట్లో కూడా ప్రకటించారు. అంటే గెజిట్లో ప్రకటించారంటే అది అమల్లోకి వచ్చేసిందని అర్థం. కాబట్టి ఇక మీద జరిగే టీచర్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఈ చట్టాన్ని ఆధారం చేసుకునే జరుగుతాయి. ఇంతకుముందు దీనికంటూ ప్రత్యేకమైనటువంటి చట్టం ఏదీ లేదు. అధికారులు కొన్ని పాయింట్స్ లేదంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని ఆ టీచర్ ట్రాన్స్ఫర్ జరిగాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క చట్టానికి చట్టబద్ధత అనేది ఒక చట్టబద్ధంగా ఒక బిల్లు అనేది ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా రూపొందించి టీచర్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఈ చట్టంలో ఉన్న అంశాలను అనుగుణంగా ఇక జరుగుతాయి. కాబట్టి ఈ చట్టంలో ఏముంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇక ఈ చట్టంలో ప్రతి అంశాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ చట్టాన్ని ఏమంటారంటే ఇక్కడ గమనిస్తే దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఒక రెగ్యులేషన్ యాక్ట్ అన్నమాట. అంటే ట్రాన్స్ఫర్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తూ ఉంటుంది. ఎలా జరగాలి, ఏ విధంగా జరగాలి, ఏ పాయింట్లు ఇవ్వాలి, ఏ విధంగా అభ్యర్థులకి ప్లేసులు కేటాయించాలి అనేది మొత్తం కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ మొదటి నుంచి ఎండింగ్ వరకు ఏం జరగాలి అనేది క్లియర్ కట్గా ఇందులో ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని. చూడండి, ఇట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది స్టేట్ మొత్తానికి కూడా అమలవుతుంది. ఏదో ఒక ప్రదేశంలో, ఏదో ఒక మండలంలో అలా ఏమి ఉండదు. ప్రతి స్టేట్ మొత్తం త్రూఅవుట్ స్టేట్ ఇది అమలు చేయాల్సిందే. ఎక్కడ ట్రాన్స్ఫర్ జరిగినా ఈ యొక్క చట్టాన్ని ఆధారం చేసుకుని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ యాజ్ ద గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ గెజిట్ అపాయింట్. అంటే ఏ రోజు నుంచి ఇది అమలులోకి వస్తుంది అంటున్నాడు. ఏ రోజైతే ఈ చట్టాన్ని గెజిట్లో ప్రకటించారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్లో దీన్ని ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి అమలులోకి వస్తుంది అన్నారు. ఇది ఎప్పుడు ప్రకటించారంటే ఏప్రిల్ 19వ తారీఖున దీన్ని గెజిట్లో ప్రకటించారు. కాబట్టి ఆ రోజు నుంచి ఇది అమలులోకి వచ్చేసింది. ఇకపోతే నెక్స్ట్, ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్. చూడండి, ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ అంటే అన్నీ అంటే పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నంత వరకు కూడా, ఏ విధమైనటువంటి తేడా లేకుండా పరిస్థితులన్నీ కూడా నార్మల్గా ఉన్నంత వరకు కూడా ఈ చట్టంలో ఏదైతే అంశాలు చెప్పబడ్డాయో అవి తూచా తప్పకుండా పాటించబడతాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇన్ దిస్ యాక్ట్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ అన్ని పరిస్థితులన్నీ కూడా ఏమాత్రం మార్పు లేకుండా నార్మల్గా ఉన్నంత వరకు కూడా ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ అమలవుతాయి. నెక్స్ట్, అకాడమిక్ ఇయర్ మీన్స్ June 1st ఆఫ్ ద ఎవ్రీ ఇయర్ టు May 31st. అకాడమిక్ ఇయర్ అనే దానికి కూడా డెఫినేషన్ ఇచ్చేశారు ఇక్కడ క్లియర్గా. అంటే అకాడమిక్ ఇయర్ ఎప్పుడు మొదలవుద్దంట, June 1st నుంచి మొదలయ్యి May 31st, అంటే నెక్స్ట్ ఇయర్ May 31st. ఈ సంవత్సరం జూన్ 1న అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ May 31st అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుద్ది. అది అకాడమిక్ ఇయర్ అంటే డెఫినేషన్. అది అకాడమిక్ ఇయర్ చూడండి, May 31st ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఒక నోట్ ఉంది ఇక్కడ. హెడ్ మాస్టర్ ఆ గ్రేడ్ 2 అని ఉంది. ఇదిగోండి నోట్. Headmaster grade 2 or teacher who have completed minimum of 9 months of their service in one academic year shall be treated as one complete academic year. అంటే హెచ్ఎం కానీ టీచర్ కానీ ఎవరైనా ఒక అకాడమిక్ ఇయర్లో 9 months కంప్లీట్ చేసుకున్నట్లయితే, 9 months కనుక కంప్లీట్ చేసుకుంటే అది వారికి ఒక ఫుల్ అకాడమిక్ ఇయర్గా కౌంట్ చేయబడుతుంది. ఇంతకుముందు ట్రాన్స్ఫర్స్లో ఏమనుకునేవాళ్ళం, అయ్యో ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి నాకు పాయింట్స్ రావు కదా అని అనుకునేవాళ్ళు. అంటే ఇంకొక నెల అయితే లేకపోతే ఇంకో 2 నెలలు అయితే నాకు ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫుల్ పాయింట్స్ కూడా నాకు వస్తాయి కదా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఆ అకాడమిక్ ఇయర్లో కనుక మీరు 9 months కంప్లీట్ చేసుకోగలిగితే ఆ అకాడమిక్ ఇయర్ మీరు ఫుల్గా పనిచేసినట్టే. అంటే ఆ 9 months కంప్లీట్ అయితే ఆ ఫుల్ అకాడమిక్ ఇయర్ కింద ట్రీట్ చేయబడుతుంది. అంతేకాకుండా మీకు 1 అకాడమిక్ ఇయర్కి ఎన్ని పాయింట్స్ వస్తాయో అన్ని పాయింట్స్ ఆ అకాడమిక్ ఇయర్లో 9 months కంప్లీట్ చేసుకుంటే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క పాయింట్ ప్రతి దానికి కూడా చక్కగా డెఫినేషన్. ఇది చట్టం కాబట్టి దీంట్లో ప్రతి పదానికి డెఫినేషన్ క్లియర్ కట్గా ఇస్తారు. లేదనుకో
ప్రతి ఒక పదానికి నీకు నచ్చిన అర్థం నువ్వు తీసుకుంటావు, నాకు నచ్చిన అర్థం నేను తీసుకుంటా. ఒకదానికి డెఫినేషన్ చెప్పమంటే నీ వేలు నువ్వు చెప్తావు, నా వేలు నేను చెప్తా. ఇది చట్టం కాబట్టి అందరికీ ఒకే రకంగా అమలు అవుతుంది, అప్లై అవుతుంది. కాబట్టి ఇందులో ఈ చట్టంలో ప్రతి పదానికి క్లియర్ కట్గా ఒక డెఫినేషన్ ఇస్తారు. ఈ చట్ట ప్రకారం ఆ పదానికి అదే డెఫినేషన్. కాబట్టి అందుకే ప్రతి పదాన్ని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ అన్నాడు. అపాయింట్మెంట్ అంటే ఏంటి? అపాయింట్మెంట్ మీన్స్ అపాయింట్మెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్, బై అబ్జార్ప్షన్ ఆర్ బై ట్రాన్స్ఫర్ ఆర్ బై ప్రమోషన్. ప్రమోషన్ ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళినా అది అపాయింట్మెంటే. ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ప్రదేశానికి వెళ్ళినా అది అపాయింట్మెంటే. అబ్జార్ప్షన్ ద్వారా వెళ్ళినా అది కూడా అపాయింట్మెంటే. అది కూడా. నెక్స్ట్ అపాయింటింగ్ అథారిటీ మీన్స్ ద అథారిటీ కంపిటెంట్ టు మేక్ అన్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద రెలవెంట్ సర్వీస్ రూల్స్ ఫర్ ద టైమ్ టు టైం. అంటే ఒక హెచ్ఎంని కానీ ఒక టీచర్ని కానీ నియమించడానికి కాంపిటెంట్ అంటే అధికారం కలిగినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో అధికారం కలిగినటువంటి అథారిటీ ఏదైతే ఉందో దాన్నే కాంపిటెంట్ అథారిటీ లేదా అపాయింటింగ్ అథారిటీ అంటారు. నెక్స్ట్ బ్యాన్ పీరియడ్ అండి. ఇదిగోండి బ్యాన్ పీరియడ్ అంటే ఏంటి అన్నాడు. బ్యాన్ పీరియడ్ అంటే మీ అందరికీ తెలుసు, నిషేధం. బ్యాన్ అంటే నిషేధం. బ్యాన్ పీరియడ్ మీన్స్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ నాట్ టు ఎఫెక్ట్ యాజ్ స్పెసిఫైడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. బ్యాన్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి మీద, ఒక ఎంప్లాయీ మీద ఏదైనా ఒక ఎలిగేషన్ ఉంది. ఎలిగేషన్ ఉంటే ఆ వ్యక్తి అది కంప్లీట్ అయ్యేంతవరకు, అది తీరేంతవరకు కూడా అతను ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ పరిధిలోకి రాడు. ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ప్రదేశంకి వెళ్ళటం లేదు. అంటే ఆ యొక్క పర్టికులర్ ఎంప్లాయీ ఏదైతే ఎలిగేషన్ ఫేస్ చేస్తున్నాడో అది క్లియర్ అయ్యేంత వరకు అతనికి ట్రాన్స్ఫర్స్కి ఎలాంటి సంబంధం లేదు. ట్రాన్స్ఫర్కి అతను అప్లై చేయడానికి వీల్లేదు, అతను ఆ ప్రదేశం నుంచి మూవ్ అవ్వడానికి వీల్లేదు అని అర్థం. నెక్స్ట్ క్లస్టర్ అంటే ఏంటి? క్లస్టర్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఆర్ హై స్కూల్స్ విద్ ఇన్ ద మండల్. క్లస్టర్ అంటే ఒక మండలంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, ఈ సమూహం మొత్తాన్ని క్లస్టర్ అంటాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాంపిటెంట్ అథారిటీ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఆర్ గ్రేడ్ 2 రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ whereas for teachers district educational officer or any officer notified by the government from time to time అన్నాడు. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ అనేసరికి ఇద్దరు ఉంటారు టీచర్లకి. హై స్కూల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఎవరైతే ఉన్నారో ఆయనకి కాంపిటెంట్ అథారిటీ ఎవరంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్. అతన్ని అపాయింట్ చేసేది ఆయనే. అతని మీద ఏదైనా చర్యలు వస్తే తీసుకోవాల్సింది, అతనికి ఏదైనా స్పెషల్ డ్యూటీ ఇవ్వాల్సి వస్తే ఇచ్చేది కూడా ఎవరు అంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్. హెచ్ఎంకి కాంపిటెంట్ అథారిటీ ఆయన. నెక్స్ట్ మిగిలిన టీచర్స్కి డిఈఓ కాంపిటెంట్ అథారిటీగా ఉంటారు. అది నెక్స్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 అంటే ఏంటంట? హెడ్ మాస్టర్ ఆఫ్ హై స్కూల్ వర్కింగ్ అగైన్స్ ద శాంక్షన్డ్ పోస్ట్. ఏదైనా స్కూల్లో హెచ్ఎం పోస్ట్, శాంక్షన్డ్ పోస్ట్ ఉందనుకోండి, ఆ పోస్ట్కి అపాయింట్ చేయబడే వ్యక్తే హెడ్ మాస్టర్. నెక్స్ట్ టీచర్ అంటే టీచర్ మీన్స్ ఏ పర్సన్ అపాయింటెడ్ టు ఏ category of post as a teacher in a primary, upper primary or high school and such other post as specified in the షెడ్యూల్. టీచర్ అంటే కూడా మీకు తెలుసు, ఏదైతే టీచింగ్ పోస్ట్ ప్రైమరీ కానీ అప్పర్ ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ ఆ స్కూల్లో ఆ కేటాయించబడినటువంటి పోస్టులో నియమించబడేటువంటి టీచింగ్ కోసం విద్యార్థులు బోధించడానికి నియమించబడేటువంటి ఆ వ్యక్తి టీచర్. నెక్స్ట్ ఇక్కడ అంటే ప్రతిదానికి డెఫినేషన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాక్సిమం పీరియడ్. ఇక్కడ చూడండి, ఇది మనకు ముఖ్యం. మ్యాక్సిమం పీరియడ్ మీన్స్ మ్యాక్సిమం పీరియడ్, మినిమం పీరియడ్ అనేది మనకు చాలా అవసరం. దానికి డెఫినేషన్ ఇచ్చారు ఇందులో. మ్యాక్సిమం పీరియడ్ అంటే ఏంటి అంటే కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 5 academic years ఫర్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్కూల్. హెచ్ఎంకి మ్యాక్సిమం పీరియడ్ ఎంత అంటే ఇక్కడ ఇచ్చేసాడు 5 academic years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. ఆయన ఆ స్కూల్లో జాయిన్ అయిన రోజు నుంచి 5 సంవత్సరాలు మ్యాక్సిమం పీరియడ్ అక్కడ పనిచేస్తాడు. అది హెచ్ఎంకి. నెక్స్ట్ టీచర్కి కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 8 academic years ఫర్ టీచర్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ స్కూల్. అదే స్కూల్ టీచర్కి అయితే 8 academic years. టీచర్కి 8 academic years, హెచ్ఎంకి అయితే 5 academic years. ఇది మ్యాక్సిమం పీరియడ్ అనమాట. మ్యాక్సిమం పీరియడ్ అది వాళ్ళు ఆ యొక్క పర్టికులర్ స్టేషన్లో లేదా స్కూల్లో ఉండటానికి మ్యాక్సిమం పీరియడ్ అనమాట. హెచ్ఎంకి 5, అలాగే స్కూల్ టీచర్కి ఏమో 8 years. ఓకే, నెక్స్ట్ మినిమం పీరియడ్. మరి మ్యాక్సిమం పీరియడ్ ఉన్నప్పుడు మినిమం పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మినిమం పీరియడ్ ఏం చెప్తున్నారు ఇక్కడ. మినిమం పీరియడ్ అనేది మీన్స్ కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ 2 academic years ఇన్ ద క్యాడర్ ఆఫ్
హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ స్కూల్. మినిమం పీరియడ్ వచ్చేసి 2 years అంట. జీరో టైం పీరియడ్ అనేది లేదేక. ఓకే, జీరో సర్వీస్ అనేది లేదు. జీరో సర్వీస్ మీద ట్రాన్స్ఫర్ జరిగాయి, అది లేదేక. జీరో సర్వీస్ అనేది మినిమం 2 academic years. అయితే ఈ మినిమం 2 academic years అంటే దీని ప్రకారం చూసుకుంటే లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ట్రాన్స్ఫర్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే 2 academic years కంప్లీట్ అయిపోతున్నాయి వాడు అందరికీ లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 2 years కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, 2 academic years కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క వచ్చే ట్రాన్స్ఫర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నీడీ స్కూల్స్ అంటే ఏంటి? ఇదిగోండి నీడీ స్కూల్స్ మీన్స్ స్కూల్స్ ఇన్ విచ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ పర్ ప్యూపుల్ టీచర్ రేషియో PTR అండర్ RTA యాక్ట్ ఆఫ్ ద నార్మ్స్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ రీఅపార్షన్మెంట్. చూడండి, ఇది ఏంటి నీడీ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే RTA యాక్ట్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము స్టూడెంట్ టీచర్ రేషియో సక్రమంగా ఒక స్కూల్లో ఉండాలి. అంటే ఎంతమంది, ఒక 30 మంది టీచర్లకి స్టూడెంట్స్కి ఒక టీచర్ ఎలా ఉండాలో, లేకపోతే ప్రైమరీ స్కూల్లో 20 మెంబర్స్కి ఒక టీచర్ ఎలా ఉండాలో అది స్టూడెంట్ టీచర్ రేషియో అనమాట. ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉండాలి అనేది స్టూడెంట్ టీచర్ రేషియో. అది దాని ప్రకారం ఆ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. అలా లేకపోతే అక్కడ టీచర్స్ అవసరం. అలాంటి స్కూల్స్ని నీడీ స్కూల్స్ అంటారు. దాంట్లో మరి టీచర్స్ని ఎలా ఫిలప్ చేస్తారంటే రీఅపార్షన్మెంట్ అంటే రీప్లేస్మెంట్, రీడిస్ట్రిబ్యూషన్ ద్వారా. అంటే రీఅపార్షన్మెంట్ అంటాం కదా, రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడైతే టీచర్లు అధికంగా ఉంటారో వాళ్ళని నీడీ స్కూల్స్లో, అంటే టీచర్స్ అవసరమైనటువంటి స్కూల్స్లో వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుద్ది అనమాట. దాన్ని ఆ స్కూల్స్ని నీడీ స్కూల్స్ అంటారు. ఇక అర్బన్ ఏరియా మీన్స్ అన్నాడు. అర్బన్ ఏరియా అంటే ఏంటి అన్నాడు ఇక్కడ. మరి ఇక్కడ కేటగిరీ మనకి స్కూల్స్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అంటాం కదా, ఆ కేటగిరీస్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఇక అర్బన్ ఏరియా మీన్స్ అన్నాడు. అర్బన్ ఏరియా అంటే కేటగిరీ 1 స్కూల్స్ అవి ఏంటి? ఆల్ ద ఏరియాస్ విదిన్ ద లిమిట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కేటగిరీ 1 కిందకి వస్తాయి. అలాగే ద లిమిట్స్ ఆఫ్ ఏ సిటీ కార్పొరేషన్స్ కూడా మరి కేటగిరీ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అలాగే సిటీ కార్పొరేషన్స్, అలాగే అండ్ ద ఏరియాస్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇంకేమైనా ఏరియాస్ని స్టేట్ గవర్నమెంట్ కేటగిరీ 1 కింద చేరిస్తే అవన్నీ కూడా కేటగిరీ 1 ఏరియాస్ అనమాట. కేటగిరీ 1లో ఉన్న వాళ్ళకి మరి హెచ్ఆర్ఏ, స్పెషల్గా హెచ్ఆర్ఏ ఉంటుందో ఆ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాని అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే చెప్తున్నాడు. యాజ్ మెరిటింగ్ ద ఎగ్జిస్టింగ్ హౌస్ రెంట్ అలవెన్స్. ఇగోండి, స్టేట్ గవర్నమెంట్ టైమ్ టు టైమ్ యాజ్ మెరిటింగ్ ద ఎగ్జిస్టింగ్ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ. నెక్స్ట్ కేటగిరీ 2. కేటగిరీ 2లో ఏముంటాయి? ఆల్ హ్యాబిటేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్ ఆర్ నగర పంచాయత్స్ అండ్ ద ఏరియాస్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ మెరిటింగ్ ద ఎగ్జిస్టింగ్ హౌస్ రెంట్ అలవెన్స్. ఇక్కడ ఏముంటాయి? కేటగిరీ 2. కేటగిరీ 1లోనే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అలాగే సిటీ కార్పొరేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చేప్పుడు కేటగిరీ 2లో ఏముంటాయి అంటే మున్సిపల్ ఏరియాస్ లేదా నగర పంచాయతీలు ఉంటాయి. అలాగే ఇంకేమైనా ప్రదేశాలు, ఇంకేమైనా ఏరియాలని గవర్నమెంట్ కేటగిరీ 2లో చేరిస్తే అవి ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, హెచ్ఆర్ఏ డిఫరెంట్గా ఉంటుంది వాటికి వీటికి. ఆ హెచ్ఆర్ఏ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. నెక్స్ట్ యాజ్ పర్ నార్మ్స్ డిఫైన్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక్కడ చూడండి, రూరల్ ఏరియాస్. అక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 అనేవి అర్బన్ ఏరియాస్ కింద, ఇక మిగిలిన రూరల్ ఏరియాస్ కింద వస్తాయి. అవేంటి? ఏరియాస్ ఆఫ్ ఆల్ హ్యాబిటేషన్స్ వేర్ 12%. ఇక్కడ ఏమంటే రూరల్ ఏరియాలో 12% RPS 2015 ప్రకారము 12% హెచ్ఆర్ఏ ఉంటుంది అన్నమాట. ఓకే, లేదంటే ఆ 12% 10% అయింది కదా RPS 2020 ప్రకారం. ఈ 2020 ప్రకారము ఆ 12% అలా 10% అయింది. ఈ 10% హెచ్ఆర్ఏ అనేది ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆ స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, హ్యాబిటేషన్స్ వేర్ 12% ఆర్ 10% హౌస్ రెంట్ అలవెన్స్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ అడ్మిసిబుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 3 రూరల్ ఏరియాసే. కేటగిరీ 4 కూడా రూరల్ ఏరియానే. ఇక్కడ ఏముంటాయి? కేటగిరీ 3లో ఏముంటాయి? ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ నాట్ కవర్డ్ ఇన్ కేటగిరీ 1, 2. కేటగిరీ 1, 2లో కవర్ చేయబడినటువంటి మండల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కేటగిరీ 3లో ఉంటాయి. ఓకే, అండ్ ద హ్యాబిటేషన్స్ ఆర్ విలేజెస్ ఆర్ హ్యావింగ్ ఆల్ వెదర్ అండ్ రోడ్ కనెక్టివిటీ. అలాగే పల్లెటూళ్ళు ఉంటాయి, విలేజెస్ ఉంటాయి. ఆ విలేజ్ రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేటగిరీ 3లో ఉంటాయి. ఇక కేటగిరీ 4లో ఏముంటాయి అంటే కొండలు, గుట్టలు, మరి ఫారెస్ట్ ఏరియా,
మరి రోడ్లు లేనటువంటి ప్రదేశాలు ఆ స్కూల్స్లో పనిచేసే ఆ స్కూల్స్ అన్నీ కూడా కేటగిరీ 4లోకి వచ్చేస్తాయి ఇక్కడ. నెక్స్ట్ రీఅపార్చన్మెంట్ మీన్స్, రీఅపార్షన్ అంటే మీకు ఏంటి రీఅపార్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. రీఅపార్చన్మెంట్ అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టీచర్స్ టు వేర్ ద మినిమం రిక్వైర్డ్ టీచర్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఎక్కడైతే అవసరమైనటువంటి టీచర్ల సంఖ్య ఉండదో, లేకపోతే టీచర్లు ఎక్కడైతే అవసరం ఉంటారో ఆ స్కూల్స్కి మరి అధికంగా ఉన్నటువంటి స్కూల్స్ నుంచి టీచర్లని డిస్ట్రిబ్యూట్ చేయడం, లేకపోతే వాళ్ళని పంపించడం, ఆ స్కూల్లో అడ్జస్ట్ చేయడం, దాన్ని రీఅపార్చన్మెంట్ అని చెప్పేసి అంటాము. రీఅపార్చన్మెంట్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ రీఅలకేటింగ్, ఇదిగోండి రీఅలకేటింగ్ లేదా రీడిస్ట్రిబ్యూషన్. Reallocating surplus teacher post to the needy schools based on the pupil teacher ratio prescribed under the Right to Education Act 2009. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పీపుల్ టీచర్ రేషియో ఉండాలి. అది లేని చోట టీచర్లు ఎక్కడైతే తక్కువ ఉంటారో ఆ నీడీ స్కూల్స్లోకి అధికంగా టీచర్లు ఉన్న స్కూల్స్ నుంచి వాళ్ళని రీఅలకేట్ చేయడం లేదా రీడిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుద్ది అనమాట. అడ్జస్ట్ చేయడం సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ మీన్స్ ద పోస్టింగ్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఆర్ గ్రేడ్ టు టీచర్, హెడ్ మాస్టర్ గ్రేడ్ టు ఆర్ టీచర్ ఫ్రమ్ వన్ స్కూల్ టు అనదర్ స్కూల్. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్లో పోస్టింగ్ ఇవ్వడమే ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీచర్ అడ్జస్ట్మెంట్ అంటున్నాడు. ఇందాక ఆల్రెడీ పాయింట్ మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ పదం రెగ్యులర్గా వాడతారు కాబట్టి దీన్ని కూడా ఇంకార్పొరేట్ చేశారు దీంట్లో. టీచర్ అడ్జస్ట్మెంట్ మీన్స్ ఎనీ ఆర్డర్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అడ్జస్టింగ్ ద సర్ప్లస్ టీచర్స్ టు దట్ ఆఫ్ నీడీ స్కూల్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ యాజ్ పర్ సెక్షన్ 14 ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఈ చట్టంలోనే 14వ పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 14లో ఏదైతే పాయింట్ చెప్పారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. టీచర్ అడ్జస్ట్మెంట్ అంటే నీడీ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో నీడీ స్కూల్స్లో సర్ప్లస్ టీచర్స్ని తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద, అంటే పరిపాలన సక్రమంగా జరగడానికి లేదా టీచింగ్ సాఫీగా జరగడానికి, విద్యార్థులకు న్యాయం జరగడానికి ఈ పాయింట్స్ మీద బేస్ చేసుకుని ఆ యొక్క కాంపిటెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్ప్లస్ టీచర్స్ని తీసుకొచ్చి నీడీ స్కూల్స్లో అడ్జస్ట్ చేస్తారు. దాన్నే టీచర్ అడ్జస్ట్మెంట్ అంటారు. నెక్స్ట్ స్కూల్ అంటే ఏంటి? ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషను, ఈ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ వీటన్నిటిని కూడా స్కూల్ కిందే కౌంట్ చేస్తాం మనం. నెక్స్ట్ షెడ్యూల్ అన్నాడు. షెడ్యూల్ అంటే ఏంటి? ఈ యొక్క చట్టంలో షెడ్యూల్ అనే పదం చాలా చోట్ల వాడతారు. ఆ షెడ్యూల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, షెడ్యూల్ మీన్స్ ద షెడ్యూల్డ్ అపెండెడ్ టు దిస్ యాక్ట్. ఈ యాక్ట్కి చివరిలో ఇంకొక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో చాలా పాయింట్లు ఉన్నాయి. ఆ షెడ్యూల్ మనకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ షెడ్యూల్ రెఫర్ చేసుకోవాలి. అది చెప్తున్నాడు షెడ్యూల్. సర్ప్లస్ అంటే మనం సింపుల్గా చెప్పుకుంటాం మిగులు టీచర్లు అని. అదే చెప్తున్నాడు. మీన్స్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ బై కాంపిటెంట్ అథారిటీ టు బీ మోర్ దెన్ ద రిక్వైర్డ్ టీచర్స్ ఎట్ ద రెస్పెక్టివ్ స్కూల్ యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ ఆర్ రీఅపార్చన్మెంట్ నామ్స్ ప్రకారం లేదా ఆర్టీ యాక్ట్ చట్టం ప్రకారము అధికంగా ఉన్నటువంటి టీచర్ కానీ హెచ్ఎంస్ కానీ ఎవరైనా కావచ్చు, అధికంగా ఉన్నటువంటి అవసరానికి మించి ఉన్నటువంటి స్కూల్లో అవసరానికి మించి ఉన్నటువంటి టీచర్లు వాళ్ళని సర్ప్లస్ టీచర్లు అంటారు. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ సీనియారిటీ మీన్స్ యూనిట్ ఆఫ్ సీనియారిటీ ఉంటుంది కదా ప్రతి చోట. సీనియారిటీ అనేది ఉంటుంది, సీనియర్ గ్రేడ్ ఉంటుంది కదా, హైరార్కీ ఒకటి ఉంటుంది కదా, హైరార్కీ ఆఫ్ పవర్ అన్నమాట. అది సీనియారిటీ ఉంటుంది. ఇక్కడ హైరార్కీ ఆఫ్ సీనియారిటీ అది చూసినట్లయితే ఇక్కడ ఏంటి యూనిట్ ఆఫ్ సీనియారిటీ చూసినట్లయితే జోన్ లెవెల్లో తీసుకున్నట్లయితే ఎవరు సీనియర్ అంట? ఇగోండి హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ ఆయన సీనియర్. జోన్ లెవెల్లో తీసుకున్నట్లయితే ఆయన సీనియర్. హూజ్ ఇనీషియల్ అపాయింట్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం మొదటి సీనియర్ వ్యక్తి అనమాట జోన్ లెవెల్లో తీసుకుంటే. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటే హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఎంపీపీ జడ్పీపీ స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ అండ్ ఈక్వలెంట్ క్యాడర్ ఇన్ గవర్నమెంట్ మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూలు. ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకున్నట్లయితే హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఎంపీ జడ్పీ స్కూల్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచరు అండ్ ఈక్వలెంట్ తెలుసు కదా ఇచ్చాము, తర్వాత స్కూల్ అసిస్టెంట్, తర్వాత హెచ్జిటి ఇలా ఉంటారు. అది హైరార్కీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకుంటే హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచరు అండ్ ఈక్వలెంట్ క్యాడర్ ఇన్ మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇన్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషను గ్రేటర్ విశాఖపట్నం, అలాగే మున్సిపల్ కార్పొరేషన్. అది ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా గ్రేడ్ 2 హెచ్ఎం, తర్వాత స్కూల్ అసిస్టెంట్, తర్వాత
హెచ్జిటి, ఇది ఆర్డర్ సీనియారిటీ ప్రకారం చూసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఎవ్రీ అపాయింటింగ్ అథారిటీ వైల్ గివింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఆన్ ఇనీషియల్ అపాయింట్మెంట్ ఆర్ ప్రమోషన్ ఆఫ్ ఏ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ to a school shall ensure that vacancies in rural areas, that is category 3 or 4, shall be filled in the first instance. ఇది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు జరిగేది ఇది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్, ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత, అంటే హెచ్ఎం ప్రమోషన్ కావచ్చు లేకపోతే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చినాక అతను ఫస్ట్ అపాయింట్మెంట్, ఫస్ట్ ఫుట్టింగ్ అనేది ఎక్కడ ఉండాలంటున్నాడు, ఖచ్చితంగా రూరల్ ఏరియాలో, అంటే కేటగిరీ 3 కేటగిరీ 4 ఏరియాలోనే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి అంటాడు. అలాగే ఫస్ట్ అపాయింట్మెంట్ కానీ లేకపోతే ఫస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ కానీ ఏదైనా కావచ్చు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఎక్కడ ఇవ్వాలంట, రూరల్ ఏరియాలో ఇవ్వాలంటున్నాడు. అది కూడా మరి కేటగిరీ 3 కేటగిరీ 4 స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేటగిరీ 3 కేటగిరీ 4 అంటే ఏంటి తెలుసుగా మనకి. కేటగిరీ 3 అంటేనేమో మనందరూ తెలుసు, కేటగిరీ 1 కేటగిరీ 2లో ఏవైతే కవర్ చేయబడినటువంటి మండల హెడ్ క్వార్టర్స్ ఉంటాయో వాటిని, అలాగే మంచి రోడ్డు ఫెసిలిటీ ఉన్నటువంటి స్కూల్స్ వాటన్ని కేటగిరీ 3లో ఉంటాయి. కేటగిరీ 4 అంటే రోడ్డు ఫెసిలిటీ లేనివి, కొండల్లో గుట్టల్లో అడవుల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా కేటగిరీ 4 కిందకు వస్తాయి. వాటిల్లోనే ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వాలంట. ప్రమోషన్ తర్వాత అయినా అలాగే ఫస్ట్ పుట్టింగ్ అయినా ఏదైనా కావచ్చు, ఎక్కడ ఇవ్వాలంటే ఖచ్చితంగా 3-4 కేటగిరీస్లో ఉన్న స్కూల్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఇఫ్ నో వేకెన్సీ ఈజ్ అవైలబుల్ ఫర్ పోస్టింగ్ ఆన్ ఇనీషియల్ అపాయింట్మెంట్, ప్రథమంగా ఇచ్చేటువంటి పోస్టింగ్లో కనుక కేటగిరీ 3 కేటగిరీ 4లో ఖాళీలు లేకపోతే, then a headmaster grade 2 or teacher may be posted to a school in order of category 1 and 2. వాళ్ళకి అప్పుడు కేటగిరీ 3 కేటగిరీ 4లో ఖాళీలు లేకపోతే కేటగిరీ 1 కేటగిరీ 2లో ఇచ్చేయచ్చు. అది ద ప్రొవిజన్స్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ 1 and 2 డోంట్ అప్లై టు ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ అపాయింటెడ్ ఇన్ మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్. ఇది ఒక విషయం, పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే, ఫస్ట్ పోస్టింగ్ ఖచ్చితంగా కేటగిరీ 3 కేటగిరీ 4 స్కూల్స్లో ఇవ్వాలన్నారు కదా, మరి ఈ మున్సిపల్ స్కూల్స్లో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కేటగిరీ 3 కేటగిరీ ఎక్కడో మారుమూల ప్రదేశాలు ఇవ్వాలిగా, మరి టౌన్లో ఇస్తున్నారు ఏంటి అని మనం క్వశ్చన్ చేయకూడదు. మున్సిపల్ స్కూల్స్ కార్పొరేషన్ స్కూల్స్ కంపల్సరీగా టౌన్లో ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ వీళ్ళకి వర్తించదు. ఫస్ట్ పోస్టింగ్ కంపల్సరీగా కేటగిరీ 3 కేటగిరీ 4 స్కూల్స్లో ఇవ్వాలనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ టీచర్స్, మున్సిపల్ కార్పొరేషన్ టీచర్స్ విషయంలో అప్లై కాదు. ఎందుకంటే మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ సెంటర్లో ఉంటాయి కాబట్టి, అంటే టౌన్లో ఉంటాయి, సిటీస్లో ఉంటాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ద శాంక్షన్డ్ పోస్ట్స్ అండ్ ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ వర్కింగ్ దేర్ ఆఫ్ ఇన్ ఏ స్కూల్ షల్ బి రీఅపార్షన్డ్ బేస్డ్ ఆన్ ద ప్యూపిల్ టీచర్ రేషియో ఫిక్స్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. హెడ్ మాస్టర్ కానీ లేకపోతే టీచర్స్ కానీ శాంక్షన్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి రీఅపార్షన్మెంట్లో వాళ్ళని వేరే స్కూల్లో వేయచ్చు. ఎప్పుడైతే స్టూడెంట్ టీచర్ రేషియో అక్కడ తేడాగా ఉందో, లేకపోతే తక్కువగా ఉందో, లేకపోతే ఇక్కడేమో ఎక్కువగా టీచర్లు ఎక్కువగా ఉన్నారనుకోండి, అవసరం దానికంటే ఎక్కువగా ఉంటే వాళ్ళని అపాయింట్ చేసినప్పటికీ వాళ్ళని వేరే స్కూల్కి తరలించవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ రీఅపార్షన్మెంట్, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రీఅపార్షన్మెంట్ ద ఎక్సెస్ పోస్ట్ ఆఫ్ ఏ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ ఇన్ ఎనీ స్కూల్ షల్ బి షిఫ్టెడ్ టు ఎనీ అదర్ నీడీ స్కూల్. The excess teachers so determined shall be transferred through counseling based on the order of priority subject to such other conditions as may be prescribed by the government from time to time. ఇప్పుడు చూడండి, ఈ ఎక్సెస్ టీచర్స్ని వేరే స్కూల్లోకి అడ్జస్ట్ చేయొచ్చు, నీడీ స్కూల్లో అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఎలా పడితే అలా కాదు, దానికి కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి. కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని బట్టి, సబ్జెక్టుని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే వాళ్ళని ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మీరు ఆ స్కూల్కి వెళ్ళండి, మీరు ఈ స్కూల్కి వెళ్ళండి అని వాళ్ళకి నచ్చకపోయినా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వెళ్ళకూడదు. అది ఎలాగంటే ట్రాన్స్ఫర్ ద్వారా జరగాలి. అది కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంది, దానికి కూడా అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. చెప్పండి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అన్నాడు, అలాగే సబ్జెక్ట్ అన్నాడు. ఈ రెండింటిని ఆధారం చేసుకుని ఆయా వ్యక్తుల్ని మన కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఆ స్కూల్స్కి కేటాయించాలి తప్ప మనము వన్ సైడెడ్గా ఏ డెసిషన్ కూడా తీసుకుని ఆయా టీచర్ని సర్దుబాటు చేయకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ సెపరేట్ గైడ్ లైన్స్ విల్ బీ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ టు హెడ్ మాస్టర్. చూడండి,
separate guidelines will be issued by the government to headmaster grade 2 teacher who are affected under reapportionment. చూడండి, బై ద గవర్నమెంట్ ఆ హెడ్ మాస్టర్ టీచర్ హూ ఆర్ అఫెక్టెడ్ అండర్, అంటే ఈ యొక్క రీఅపార్ట్మెంట్కి సంబంధించి ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో కంపల్సరీగా గవర్నమెంట్ టైం టు టైం ఇవ్వాల్సినటువంటి గైడ్లైన్స్ ఏవైతే అవి ఖచ్చితంగా ఇస్తుందో ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అవుతూనే ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఏ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ who has completed maximum period of service in a particular school shall be transferred compulsorily. అది మనకి తెలిసిన పాయింటే. ఎవరికైతే మ్యాక్సిమం పీరియడ్ ఒక స్కూల్లో కంప్లీట్ చేసుకుంటారో, హెచ్ఎం 5 సంవత్సరాలు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు 8 years ఒక స్కూల్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లాల్సిందే అని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఏ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ హూ హ్యాస్ సర్వ్డ్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఏ కేటగిరీ 1, 2, 3, 4 shall be offered the option to seek transfer based on their service subject to availability of vacancies. అలాగే మినిమం పీరియడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, అంటే మినిమం 2 అకాడమిక్ ఇయర్స్ ఒక స్టేషన్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్కి వెళ్ళడానికి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఉన్న ఖాళీలని బట్టి బేస్ చేసుకుని వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు. ఉన్న ఖాళీలను బట్టే వాళ్ళ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అంతే. అది చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ఉన్న అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ ఇస్తే, అంటే వాళ్ళకి కావాల్సిన ప్లేస్ దక్కుద్ది, లేకపోతే లేదు. నెక్స్ట్, హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ who are going to retire within 2 years from May 31st of that year shall not be transferred until and unless they request for transfer. అంటే 2 years లోపు రిటైర్ అయిపోతాం అనుకున్న టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం, వాళ్ళు ట్రాన్స్ఫర్కి వెళ్ళాల్సిన అవసరం, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సిన పని లేదు, ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు కోరుకుంటే తప్ప. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్స్ షాల్ బి అఫెక్టెడ్ విదిన్ దేర్ అపాయింటెడ్ మేనేజ్మెంట్. ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళ అపాయింటెడ్ మేనేజ్మెంట్లో మాత్రమే జరుగుతాయి. అంటే జడ్పీ స్కూల్ టీచరు జడ్పీ స్కూల్కే ట్రాన్స్ఫర్ అవుతాడు, గవర్నమెంట్ స్కూల్ టీచర్ గవర్నమెంట్ స్కూల్కే ట్రాన్స్ఫర్ అవుతారు, మున్సిపల్ టీచర్ మున్సిపల్ స్కూల్లోనే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుద్ది, వాళ్ళ మేనేజ్మెంట్లోనే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుద్ది అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఏ మేల్ హెడ్ మాస్టర్, ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏ మేల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ ఏజ్డ్ బిలో 50 years యాజ్ ఆన్ May 31st of that year అండ్ వర్కింగ్ ఇన్ గర్ల్స్ హై స్కూల్ షాల్ బి ట్రాన్స్ఫర్డ్ మ్యాండేటర్లీ. ఏదైనా ఒక మాస్టర్, ఒక టీచర్కి ఖచ్చితంగా ఇక్కడ చూడండి 50 సంవత్సరాలు నిండలేదనుకో, ఏదైనా గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాడు, నిండలేదు 50 సంవత్సరాలు, కంపల్సరీగా అతను అక్కడి నుంచి పంపించేయాలి ట్రాన్స్ఫర్ చేసి. ఓకే, ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఇఫ్ నో ఉమెన్ హెడ్ మాస్టర్ ఆర్ గ్రేడ్ 2 టీచర్ ఆర్ అవైలబుల్ టు వర్క్ ఇన్ గర్ల్స్ హై స్కూల్ దెన్ ద మేల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ హూ crossed 50 years of age as on May 31st of that year shall be considered for the posting to such school. అంటే ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. ఒకవేళ అక్కడ గర్ల్స్ హై స్కూల్లో పనిచేయడానికి ఫీమేల్ టీచర్ ఎవరు ఉమెన్ టీచర్ లేరు అనుకోండి, అప్పుడు మేల్ టీచర్స్లోనే 50 years క్రాస్ అయిన వాళ్ళు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో పోస్టింగ్ ఇస్తారు అనే పాయింట్ చెప్తున్నారు. ఇవన్నీ తెలిసిన పాయింట్లే మ్యాక్సిమం, అయినా కానీ ఇది చట్టం కాబట్టి దీంట్లో ప్రతి విషయాన్ని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ చూడండి. ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 హూ హ్యావ్ కంప్లీటెడ్ 5 academic years of service and a teacher who have completed 8 academic years of service as NCC officers should be posted in a vacancy in a school where there is an NCC unit. If no vacancy is available in another school having NCC, until they shall be continued in same school on their request. If any NCC officer facing disciplinary proceedings, that NCC officer shall be transferred. చూడండి, ఇక్కడ ఎన్సీసీ టీచర్కి సంబంధించి, పీటీ టీచర్కి సంబంధించి కావచ్చు, లేదా ఎన్సీసీ టీచర్కి సంబంధించి ఏదైనా ఒక 8 years కంప్లీట్ అయిపోతే అతను వేరే స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ అతను వెళ్ళాలనుకున్న స్కూలు లేకపోతే వేకెన్సీ ఉన్న స్కూల్స్లో ఎన్సీసీ కనుక లేకపోతే తను ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్లోనే రిక్వెస్ట్ మీద అక్కడే పనిచేయచ్చు. ఎన్సీసీ యూనిట్ లేని స్కూల్కి అతను వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఎన్సీసీ యూనిట్ ఉన్న స్కూల్లో ఆ స్కూల్లో పనిచేయచ్చు అతను. ఒకవేళ అతని మీద ఏదైనా డిసిప్లినరీ యాక్షన్స్, ఏవైనా తప్పులు చేశాడు, ఏదైనా చేరని చేశాడు అనే డిసిప్లినరీ యాక్షన్స్ కనుక అతని మీద తీసుకుని లేకపోతే ఇనిషియేట్ అయ్యి ఉంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ టీచర్ హూ ఈజ్ ఫేసింగ్ ఛార్జెస్ అండర్ ద ప్రొటెక్షన్, చూడండి, ఏ టీచర్ హూ ఈజ్ ఫేసింగ్ ఛార్జెస్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 గర్ల్ చైల్డ్ అబ్యూస్ కేస్
shall not be opted to the same mandal or municipality or any girls high school. In case of municipal corporation schools, teachers shall be posted in a distance places. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఏదైనా టీచరు ఎవరైనా పిల్లల విషయాల్లో చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 గర్ల్ చైల్డ్ అబ్యూస్ కేస్ షల్ నాట్ బి ఆప్టెడ్ టు ద సేమ్ మండల్. ఎవరి మీదైనా కానీ ఆడపిల్లల్ని హింసించాడు, బాధ పెట్టాడు, లేకపోతే ఇంకేదన్నా చేశాడు చేయరానిది అన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కంపల్సరీగా ఆ స్కూల్ నుంచి ఆ మండలం కాకుండా వేరే మండలంలో ఖచ్చితంగా వేయాలంట. అంతేగాని ఆ మండలంలో ఆ స్కూల్లో ఉంచకూడదు, అలాగే ఆ మండలంలో కూడా ఉంచకూడదంట. వేరే మండలంలో వెయ్యాలి అతన్ని. ఆ స్కూల్లో అసలు ఉంచకూడదు, ఆ మండలంలో అస్సలు ఉంచకూడదు, వేరే మండలంలో అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి క్లియర్ చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఒకవేళ మున్సిపల్ స్కూల్ అనుకోండి, అది అతను పనిచేసి మున్సిపల్ మేనేజ్మెంట్ అయితే మున్సిపల్ మేనేజ్మెంట్లో కూడా డిస్టెన్స్ చాలా దూరాన ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో పడేయాలి అతను తీసుకెళ్ళి. నెక్స్ట్, ఇఫ్ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ఆర్ పెండింగ్ అగెయిన్స్ట్ ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ హీ షాల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్. అతని మీద ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ఏవైనా ఆరోపణలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి హెచ్ఎం అయినా కానీ టీచర్ అయినా కానీ అతనికి ఎట్టి పరిస్థితుల్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కూడా ఎవరో అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ విల్ నోటిఫై ద వేకెన్సీస్. అది చూడండి, గవర్నమెంట్ ఏ విధంగా ఈ ఖాళీలు ట్రాన్స్ఫర్ కావాల్సిన ఖాళీలు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. అది కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది అంటే గవర్నమెంట్ విల్ నోటిఫై ద వేకెన్సీస్ అని చెప్పేసి, క్లియర్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ రిటైర్మెంట్ వేకెన్సీస్, అంటే రిటైర్ కాబోతున్నటువంటి ఖాళీలతో సహా పాటు క్లియర్గా అప్పటి వరకు క్లియర్గా ఉన్నటువంటి వేకెన్సీలను చూపిస్తుంది. తర్వాత వేకెన్సీస్ అండర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ వేకెన్సీలు కూడా చూపిస్తుంది. రీఅపార్ట్మెంట్ వేకెన్సీలు ఉన్నాయి కదా, రీడిస్ట్రిబ్యూషను, రీఅలొకేషను, ఎక్సెస్ ఉన్న టీచర్ని మార్చారు కదా, వేరే స్కూల్ అడ్జస్ట్ చేశారు కదా, ఆ ఖాళీలు కూడా చూపిస్తుంది. నెక్స్ట్, వేకెన్సీస్ అరైజ్ అవుట్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ ఫర్ 1 year ఆర్ మోర్ దెన్ 1 year యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్. అంటే ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ అంటే ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ వచ్చే లోపు అంతకుముందు 1 year కానీ 2 years నుంచి కానీ ఎవరైతే అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ అంటే పెట్టకుండా మానేశారో వాళ్ళ ఖాళీలు కూడా చూపిస్తారు. నెక్స్ట్, స్టడీ లీవ్ వేకెన్సీస్. స్టడీ లీవ్ మీద చాలామంది వెళ్తూ ఉంటారుగా, ఆ ఖాళీలు కూడా ట్రాన్స్ఫర్స్లో చూపిస్తారు. ఇంకేం చూపిస్తారు అంటే ఇక్కడ చూడండి, రిజల్టెంట్ వేకెన్సీస్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్. ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ అప్పుడు ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నప్పుడు రిజల్టెంట్ వేకెన్సీస్ అంటే ఇప్పుడు నేనున్నాను, నా పొజిషన్లో నేను ట్రాన్స్ఫర్కి వెళ్తే నా పొజిషన్ ఖాళీ అవుద్ది, అది కూడా చూపిస్తారు. అప్పుడు ప్రొవిజన్స్ ఆఫ్ బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ అంటే పోస్టులు బ్లాక్ చేస్తున్నారు, ఖాళీలు వేకెన్సీస్ బ్లాక్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్స్ టైంలో. అది ఎందుకు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా ఏటిని బేస్ చేసుకుని చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొవిజన్స్ ఆఫ్ బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా అంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సర్ప్లస్ వేకెన్సీస్ ఐడెంటిఫైడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్, దోస్ వేకెన్సీస్ షాల్ బి ఈక్విటేబ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మండల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్లస్ వేకెన్సీస్ ఐడెంటిఫై చేశారనుకోండి అంటే జిల్లాలో, ఆ సర్ప్లస్ వేకెన్సీలు మొత్తం అన్ని మండలాల్లో కూడా సమానంగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఒకే మండలంలో ఉంచేయకూడదు ఆ సర్ప్లస్ వేకెన్సీలన్నీ కూడా. ఓకే, నెక్స్ట్, సెపరేట్ గైడ్ లైన్స్ ఫర్ బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ షాల్ బి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అసలు వేకెన్సీలు బ్లాక్ చేయాలంటే దానికి సెపరేట్గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ టైం టు టైం గవర్నమెంట్ ఇస్తుంది, వాటిని ఫాలో అవ్వాలి బ్లాక్ చేయాలంటే. నెక్స్ట్, ఈసారి మాత్రం ట్రాన్స్ఫర్స్లో ఏ ఖాళీ కూడా బ్లాక్ చేయమని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ట్రాన్స్ఫర్స్ ఆఫ్ హెడ్ మాస్టర్ grade 2 or teacher under this act shall be done through a process of web-based counseling conducted in such a manner as may be prescribed for time to time. ఈ కౌన్సిలింగ్ మొత్తం కూడా ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి మొత్తం ఆన్లైన్లో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరుగుద్ది, ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుగుద్ది అని ఇందులో కూడా చక్కగా మెన్షన్ చేశారు, ఆన్లైన్ కౌన్సిలింగ్. నెక్స్ట్ ఇంకోటి, హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ కెనాట్ క్లెయిమ్ ట్రాన్స్ఫర్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ అండ్ దీస్ గైడ్ లైన్స్ డస్ నాట్ ఇంటెండ్ టు కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ పోస్టింగ్ ఎట్ డిజైర్డ్ ప్లేసెస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గమనించండి మీరు, మాకు కావాల్సిన ప్లేస్లో మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వలేదని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అది చెప్తున్నారు. హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ కెనాట్ క్లెయిమ్ ట్రాన్స్ఫర్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్. అది మన హక్కు కాదు, ఖచ్చితంగా నాకు కావాల్సిన ప్లేస్కి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలి చేయలేదు అని అడగడం మన రైట్ కాదు.
అడగకూడదట. దీస్ గైడ్లైన్స్ డస్ నాట్ ఇంటెండ్ టు కన్ఫర్ ఎనీ రైట్ టు ఫర్ పోస్టింగ్ ఎట్ డిజైర్డ్ ప్లేసెస్. మనకు కావాల్సిన ప్లేస్లోనే మనకి ట్రాన్స్ఫర్ వస్తుందని మనం అనుకోకూడదు, అలా రాలేదని ఎవరి మీద మనం పోటాడకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వైల్ ఇంప్లిమెంటింగ్ ద ట్రాన్స్ఫర్స్ ద స్టేట్ గవర్నమెంట్ షెల్ కాన్స్టిట్యూట్ ద కమిటీస్ అట్ ది స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్. దీనికి కూడా ట్రాన్స్ఫర్స్ అనగానే ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపల్సరీగా దీనికి కౌన్సిలింగ్ ప్రాసెస్ సక్రమంగా జరగడం కోసం అని చెప్పేసి దీనికి కౌన్సిలింగ్ ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఏం చేస్తుంది, కమిటీస్ని కూడా నియమించడం జరుగుద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్ పోస్ట్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్డ్ షాల్ బి ఫిల్డ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ ద పాయింట్స్ యాజ్ పర్ సెక్షన్ 9 and 10. సెక్షన్ 9, 10 ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ల ఆధారంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము ఏం జరుగుద్ది, కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది అనమాట. ఆల్ పోస్ట్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్డ్ షాల్ బి ఫిల్డ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ కౌన్సిలింగ్. ఆన్లైన్ కౌన్సిలింగ్లోనే ఇవన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుద్ది అని చెప్పేసి చెప్తున్నారు, ఆన్లైన్ కౌన్సిలింగ్. నెక్స్ట్ స్టేషన్ పాయింట్స్ షాల్ బి అవార్డెడ్ టు ద హెడ్ మాస్టర్ గ్రేడ్ టు టీచర్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద రెస్పెక్టివ్ స్కూల్ యాజ్ అవుట్లైన్డ్ బిలో. చూడండి, స్టేషన్ పాయింట్స్ ఏ విధంగా ఇస్తారు అనే దానికి క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ కేటగిరీ 1లో కేటగిరీ 1 ఏరియాలో పనిచేస్తే 1 పాయింట్ వస్తుంది పర్ ఇయర్కి, కేటగిరీ 2లో పనిచేస్తే 2 పాయింట్స్ పర్ ఇయర్, కేటగిరీ 3లో పనిచేస్తే 3 పాయింట్స్ పర్ ఇయర్, కేటగిరీ 4లో పనిచేస్తే 5 పాయింట్స్ పర్ ఇయర్. ఇది పాయింట్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సర్వీస్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఇన్ ద కేస్ ఆఫ్ విలేజెస్ ఆర్ టౌన్స్ దట్ వర్ ఇనిషియలీ categorized under one category and later classified as another category as per HRA or road condition, then the station points shall be calculated proportionately. ఒకవేళ మీరు ప్రస్తుతం పనిచేస్తున్నది కేటగిరీ 2 అనుకోండి, మీకు పర్ ఇయర్ 2 పాయింట్స్ వస్తాయి. అయితే ఆ రోడ్లన్నీ పాడైపోయి దాన్ని గవర్నమెంట్ వారు కేటగిరీ 1 కింద వేసారనుకోండి, లేదా కేటగిరీ 3 కింద వేసారనుకోండి, 3 కింద 2 నుంచి 3కి వెళ్ళు, అప్పుడు పర్ ఇయర్ వచ్చి 3 పాయింట్స్ రావాలి నీకు. ఇప్పుడు మధ్యలో సంవత్సరం మధ్యలో ఇది జరిగింది, అప్పుడు నీకు పాయింట్స్ ఎలా ఇస్తారంటే ప్రపోర్షనేట్గా ఆ 3 సంవత్సరాలకి ప్రపోర్షనేట్గా పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రపోర్షనేట్గా కౌంట్ చేసి ఆ పాయింట్లు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, provided that the persons working in the ITDA areas notified by the government from time to time will get an additional 1 point per year in addition to the station points. మీకు తెలుసు ఐటీడీఏ చాలా ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఐటీడీఏ ఏరియాస్ ఉన్నాయి, వాటిలో పనిచేశారనుకోండి అదనంగా మరొక పాయింట్ ఇవ్వడం జరుగుద్ది, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సర్వీస్ పాయింట్స్ అండి. స్టేషన్ పాయింట్స్ చూసాము, సర్వీస్ పాయింట్స్. ఇప్పుడు సర్వీస్ పాయింట్స్ ఎలా ఇస్తారు అంటే ఇక్కడ ఉంది, అది కూడా క్లియర్గా. For the service rendered, 0.5 point shall be awarded to headmaster or teacher for completed year of service in all cadres as May 31st of the year. May 31st of the year మనకి అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుతుంది కదా, దాంతో వాళ్ళకి ప్రతి సంవత్సరం 0.5 పాయింట్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుంది సర్వీస్ పాయింట్స్ కింద. నెక్స్ట్ స్పెషల్ పాయింట్స్ ఇన్ ట్రాన్స్ఫర్స్ షాల్ బి ప్రొవైడెడ్. స్పెషల్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా, అవి చూద్దాం. టు ద హెడ్ మాస్టర్ to the or the teacher whose spouse is employed in state or central government or public sector undertaking, local body or aided or school, to the regular employee working educational societies running under the state government. State government కింద పనిచేసే ఏ ఆర్గనైజేషన్లోనైనా మన స్పౌజ్ పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మనకు పాయింట్లు వస్తాయి. ఇగోండి ఇక్కడ ఇచ్చాడు, హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ, హూ స్పౌజ్ ఈజ్ ఎంప్లాయిడ్ అంటే టీచర్ వాళ్ళ వైఫ్ లేదా హస్బెండ్ ఎవరైనా ఎంప్లాయ్ అయితే వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి పాయింట్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ద బెనిఫిట్ ఆఫ్ స్పౌజ్ పాయింట్స్ షాల్ అప్లై టు వన్ ఆఫ్ ద స్పౌజ్ వన్స్ ఇన్ 5 or 8 అకాడమిక్ ఇయర్స్. ఈ బెనిఫిట్, ఈ స్పౌజ్ పాయింట్స్ సంబంధించిన బెనిఫిట్ హెచ్ఎం అయితే 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వాడుకుంటాడు, టీచర్ అనుకోండి 8 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వాడుకోవాలి స్పౌజ్ పాయింట్స్. ఇదంతా మనకు తెలుసు. నెక్స్ట్ అన్మ్యారీడ్ ఉమెన్ టీచర్స్ హూ ఆర్ అబోవ్ 40 years ఆఫ్ ఏజ్. ఇంకా ఈ స్పెషల్ పాయింట్స్ ఎవరికి అంటే 40 సంవత్సరాలు పైబడి పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి ఈ పాయింట్స్ వస్తాయి. 40 సంవత్సరాల పైన ఉండాలి, పెళ్ళి అవ్వకూడదు, అప్పుడు వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, స్పెషల్ పాయింట్స్. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దట్ ఈస్ ఫ్రమ్ 40% to 55% డిజబిలిటీ టు విజువల్లీ ఛాలెంజ్డ్ ఆర్ ఆర్థోపెటికల్లీ ఛాలెంజ్డ్ హియరింగ్ ఇంపేర్డ్ ఎంప్లాయీస్. ఎక్కడ ఇచ్చారు చూడండి, ఇదిగోండి, విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే విహెచ్, ఆర్థోపెటికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఓహెచ్,
అలాగే హియరింగ్ ఇంపేర్డ్ అంటే హెచ్ఐ, ఈ క్యాండిడేట్స్కి ఓహెచ్ఈ విహెచ్ఈ హెచ్ఐ క్యాండిడేట్స్కి ఎంత ఉండాలి, 40 to 55% డిజబిలిటీ ఉంటే వాళ్ళకి స్పెషల్ కేటగిరీ కింద పాయింట్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దట్ ఈస్ ఫ్రమ్ 56 to 69% ఉండాలి. పిహెచ్ క్యాండిడేట్స్కి 56 నుంచి 69% వరకు డిజబిలిటీ ఉంటే వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ వస్తాయి. అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ విసి విజువల్లీ ఛాలెంజ్డ్ ఆర్ ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ ఓసి ఛాలెంజ్ ఆర్ హియరింగ్ ఇంపేర్డ్ వీళ్ళందరూ కూడా 56 to 69% ఉండాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఎట్ స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి టీచర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ ఉన్నాయంటండి. ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి. నెక్స్ట్ లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్ అండి, డివోర్స్డ్ లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, నౌ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. చూడండి సెపరేటెడ్ ఉమెన్ అంటే చూడండి లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్కి స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ వీళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు టీచర్స్ వర్క్ చేస్తుంటే వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్పౌజ్ ఆఫ్ ద సర్వీస్ పర్సన్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అంటే ఆ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ స్పౌజ్ మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కావచ్చు, వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పౌజ్కి స్పెషల్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ద స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ హూ ఈజ్ ఆపరేటింగ్ ఫర్ ద పాస్ట్ 2 years ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సిడరేషన్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకి కూడా పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ నోట్ గవర్నమెంట్ విల్ ఇండికేట్ ద పాయింట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, వీళ్ళకి ఎలాంటి పాయింట్స్ ఇవ్వాలి, ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనేది ఆ క్రైటీరియా మొత్తం టైం టు టైం ప్రభుత్వం చెప్తూ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి మనం. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఫర్ ట్రాన్స్ఫర్ ఏరియా యాజ్ ఫాలోస్. ఇక్కడ చూడండి ఏ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కూడా ఉందిగా, ఆ కేటగిరీలో కూడా ట్రాన్స్ఫర్ జరుగుతాయి కదా, అవి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్ యాజ్ ఫాలోస్ అన్నాడు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దట్ ఈజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80%. 80% ఫిజికల్లీ హ్యాండిక్యాపెడ్ అయితే కంపల్సరీగా వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పాయింట్స్ ఉంటాయి. విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ చూడండి, విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కి కంపల్సరీగా ఈ యొక్క ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. 80% ఈ యొక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దట్ ఈజ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70% విజువల్లీ ఛాలెంజ్డ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్, హియరింగ్ ఇంపేర్డ్ ఎంప్లాయీస్. అలాగే ఇక్కడ చూడండి విడో ఇట్ విల్ నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ రీమ్యారేజ్. విడోస్ కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉంటారు. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీని కోల్పోతారు కాబట్టి ఇంకొకటి విడోస్కి ప్రిఫరెన్షియల్. నెక్స్ట్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ హూ ఈ సఫరింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఇన్ విచ్ హీ ఆర్ షీ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఎవరైనా ఎంప్లాయీ టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఏదైనా సీరియస్ క్రానిక్ డిసీజ్ ఏవైనా ఉంటే లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళకు కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ అతనికి ఇవ్వాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, లేదా కరెక్షన్ ఆఫ్ యాట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంట, అలాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ కేసెస్కి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇస్తారు. మేజర్ న్యూరో సర్జరీ దీనికి కూడా ఇస్తారు. అలాగే బోన్ టీబీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్ అండ్ స్పైనల్ సర్జరీ వీటిలో ఏం జరిగినా కానీ ఇస్తారు. అలాగే హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ విత్ డిపెండెంట్ చిల్డ్రన్ అండ్ స్పౌజ్ హూ ఆర్ మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ ఆర్ అండర్గాన్ ట్రీట్మెంట్. ఎవరికి మెంటలీ ఛాలెంజ్డ్ ఆర్ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ మనకి ఎవరైనా డిపెండెంట్స్ ఉన్నారనుకోండి మన మీద, కంపల్సరీగా మనకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇస్తారు. ఇక్కడ చూడండి ఎక్కడేం చెప్తున్నాడు, హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ విత్ డిపెండెంట్ చిల్డ్రన్ సఫరింగ్ విత్ జువెనైల్ డయాబెటీస్, చిన్నతనంలో వచ్చే డయాబెటీస్ అండి. జువెనైల్ డయాబెటీస్, థాలసీమియా డిసీజ్, హెమోఫీలియా డిసీజ్, మస్కులర్ డిస్ట్రోఫీ అండ్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్. ఈ వ్యాధుల్లో ఈ బలహీనతల్లో ఏదైనా బలహీనత ఉండి పిల్లలకి ఇక పేరెంట్స్ పిల్లలకి ఉంటే ఆ పేరెంట్స్ ఎంప్లాయీస్కి అయితే కంపల్సరీగా వాళ్ళకి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇస్తారు, వీళ్ళు ట్రీట్మెంట్ కింద ఉంటారు కాబట్టి. నెక్స్ట్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ హూ హ్యావ్ అపాయింటెడ్ ఫర్
అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్ అండర్ అబోవ్ కేటగిరీ షాల్ బి సబ్మిట్. అంటే ఈ కేటగిరీ కింద, ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద ఎవరన్నా అప్లై చేసుకుంటే ట్రాన్స్ఫర్కి ఖచ్చితంగా వాళ్ళు జెన్యూన్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా చూపించాలన్నమాట. అది ఆల్ మెడికల్ సర్టిఫైడ్ బై ద డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ మెడికల్ బోర్డ్ అఫ్రెష్ త్రూ ఆన్లైన్ అండ్ నో ఓల్డ్ సర్టిఫికేట్స్ విల్ బీ అలౌడ్. ఫ్రెష్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పాయింట్స్ కావాలంటే ఫ్రెష్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఉన్నటువంటి మెడికల్ బోర్డు దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ షుడ్ అవైల్ ద ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఆర్ స్పెషల్ పాయింట్స్ వన్స్ ఇన్ 5 years. ఇప్పుడు హెచ్ఎం అయినా టీచర్ అయినా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, అలాగే ఇక్కడ చూడండి స్పౌజ్ కేటగిరీ, స్పెషల్ పాయింట్స్ కానీ లేకపోతే ప్రిఫరెన్షియల్ పాయింట్స్ కానీ ఏవైనా కావచ్చు, 5 సంవత్సరాలు 8 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి వాళ్ళు. అంటే హెచ్ఎం అయితే 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రిఫరెన్షియల్ కేటగిరీ అయినా స్పెషల్ కేటగిరీ అయినా ఏదైనా కావచ్చు, 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్ఎం, 8 సంవత్సరాలకు ఒకసారి టీచర్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు ద హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 టీచర్ హూ హ్యావ్ డిపెండెంట్ చిల్డ్రన్ హూ బోర్న్ విత్ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్ and who have undergone surgery shall be considered under preferential category within 3 years from the date of surgery. డేట్ ఆఫ్ సర్జరీ జరిగిన తర్వాత నుంచి 3 సంవత్సరాల పాటు, అంటే హెచ్ఎం కావచ్చు టీచర్ కావచ్చు, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏదైనా ప్రాబ్లంతో పుడితే, అంటే కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్ అండ్ హోల్స్ ఇన్ హార్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో పుట్టితే వాళ్ళకి ఆపరేషన్ జరిగిన తర్వాత నుంచి 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళు ఉంటారు. కన్సిడర్డ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ విదిన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్జరీ. ఆ సర్జరీ జరిగిన తర్వాత నుంచి 3 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌవెవర్ ఫర్ ద కేటగిరీ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ ఫర్ సెకండరీ గ్రేడ్ టీచర్ 40% ఆఫ్ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ ఇన్ ఏ పర్టికులర్ స్కూల్. ఇక్కడ చూడండి, ఫర్ ద కేటగిరీ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, category specified in subsection for secondary grade teachers 40% of vacancies will be filled in a particular school. Next, for school assistants 50% of vacancies in each subject will be filled in a particular school. అంటే ఒక స్కూల్లో ఉన్న పోస్టులన్నిటిలో కంపల్సరీగా 50% టీచర్లు ఉండాలి. అంటే 2 ఇంగ్లీష్ టీచర్లు ఉన్నారనుకోండి ఒక స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్, అందులో కనీసం ఒక్క టీచర్ అయినా ఉండాలి. అక్కడ ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోకూడదు, లేకపోతే 2 ఖాళీగా ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ ఇద్దరు ట్రాన్స్ఫర్ అయితే ఇంకో వ్యక్తి అక్కడికి వచ్చేంత వరకు వాళ్ళు ఉండాలి, వాళ్ళలో జూనియర్ అక్కడ ఉండిపోవాల్సిందే. అలాగే ప్రైమరీ స్కూల్ అయితే 40% కంపల్సరీగా టీచర్లు ఉండాలి అక్కడ, అట్లా చెప్తున్నాడు. నెక్స్ట్, ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ సింగిల్ సబ్జెక్ట్ టీచర్ హై స్కూల్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ షల్ ఇష్యూ సెపరేట్ గైడ్లైన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆన్ పర్ఫార్మెన్స్ పాయింట్స్ కూడా ఇందులో మెన్షన్ చేశాడు. పర్ఫార్మెన్స్ పాయింట్స్ అనేవి టైం టు టైం గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి. ఇన్ కేస్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ మంత్ ఆఫ్ ఆబ్సెన్స్ లిమిటెడ్ టు మ్యాక్సిమం 10 points. ఇక్కడ గమనించారా మీరు ఈ పాయింట్? ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ సింగిల్ సబ్జెక్ట్ టీచర్ హై స్కూల్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. ఒకవేళ ఒక్క టీచరే ఉన్నాడు అనుకోండి, అక్కడ అతను అసలు మూవ్ అవ్వడానికి వీల్లేదు. ఇద్దరు ఉంటే ఒకళ్ళు వెళ్ళిపోయి ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఓకే, కానీ ఒక్కడే ఉంటే మాత్రం ఇంకొకడు వచ్చేంత వరకు ఆ వ్యక్తి అక్కడే ఉండిపోవాలి, ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడే ఉండాలి. ట్రాన్స్ఫర్ అయినా ఇంకొకడు వచ్చేంత వరకు అక్కడే ఉండాలి. అది చెప్తున్నారు సింగిల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్ అయితే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ కేస్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ 1 point షల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ మంత్ ఆఫ్ ఆబ్సెన్స్ లిమిటెడ్ టు మ్యాక్సిమం 10 points. ఒకవేళ చెప్పబెట్టకుండా మానేస్తున్నారు అనుకోండి ఒక వ్యక్తి, అతనికి వరుస పెట్టి 10 నెలల్లో నెలకి ఒక పాయింట్ చొప్పున కట్ చేస్తారు, 10 months కట్ చేస్తారు. బిసైడ్స్ ద పనిష్మెంట్ అవార్డెడ్ అండర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద పనిష్మెంట్ ఎలా వేస్తారు వాటితో పాటు పాయింట్స్ కూడా కట్ చేస్తారు, 10 points తగ్గిస్తారు. నెక్స్ట్, అమెండ్మెంట్ ఆఫ్ ద యాక్ట్. ఒకవేళ ఇప్పుడు ఈ చట్టం వచ్చింది కదా, దీని తర్వాత ఎవరైనా ఇలా అనాథరైజ్డ్ ఆబ్సెన్స్ కనుక జరిగితే వాళ్ళకి పనిష్మెంట్ 10 points తగ్గించడంతో పాటు నెగిటివ్ పాయింట్స్ కూడా ఇస్తారంట. నెక్స్ట్, ద కాంపిటెంట్ అథారిటీ మే అడ్జస్ట్ ద సర్ప్లస్ టీచర్స్ టు దట్ ఆఫ్ నీడీ స్కూల్స్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ యాజ్ అండ్ వెన్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్. అంటే ఇక్కడ ఇంకోటి, కాంపిటెంట్ అథారిటీ అంటే మన పైన ఉన్న అథారిటీ వాళ్ళు అధికారులు, అంటే టీచర్లు ఎక్కడైతే అవసరం ఉంటారో నీడీ స్కూల్స్లో వాళ్ళని అడ్మినిస్ట్రేటివ్ బేసిస్ మీద వాళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చొచ్చు అంట. ఆ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడ ఉందో చూడండి. నెక్స్ట్, గవర్నమెంట్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు కన్సిడర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ రిక్వెస్ట్ మ్యూచువల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్.
ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్స్ కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఇక్కడ ఏమంటాడు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కానీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ జరగాలంటే దీనికి అప్పిలేట్ లేదంటే కాంపిటేటివ్. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి సంవత్సరానికి ఒకసారి మాత్రం జరుగుతాయి యాజ్ పర్ టైమ్ షెడ్యూల్ మెన్షన్ ఇన్ ద సెక్షన్ 7 ఆర్ యాజ్ మెన్షన్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ ప్రతి సంవత్సరం జరుగుతాయి, సంవత్సరానికి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్స్ క్యాన్ బి ఎఫెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సిజెన్సీ. అంటే ట్రాన్స్ఫర్స్ అవసరాన్ని బట్టి సంవత్సరంలో మధ్యలోనైనా పెట్టచ్చు, ఎప్పుడైనా సంవత్సరంలో మధ్యలోనైనా ఎప్పుడైనా ఎనీ టైం గవర్నమెంట్ అనుకుంటే ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్, గవర్నమెంట్ షాల్ కాన్స్టిట్యూట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీస్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆర్ జోనల్ ఆర్ స్టేట్ లెవెల్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. చూడండి, దీనికి అంటే ట్రాన్స్ఫర్స్ సంబంధించి గ్రీవెన్స్ కమిటీ పెడద్ది. ఆ గ్రీవెన్స్ కమిటీలో ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, అందరూ కూడా. నెక్స్ట్, గవర్నమెంట్ షాల్ ఇష్యూ గైడ్ లైన్స్ ఫర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ టు డిస్పోజ్ ద గ్రీవెన్సెస్. ఓకే. నెక్స్ట్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అబౌవ్ హీ ఆర్ షీ క్యాన్ అప్రోచ్ ఆనరబుల్ కోర్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ద గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎట్ ఎనీ లెవెల్. చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి ఈ యొక్క ట్రాన్స్ఫర్ సంబంధించి తమకు అన్యాయం జరిగిందని చెప్పి అనుకున్నారనుకోండి, వాళ్ళు ముందు ఈ రిడ్రెసల్ కమిటీ గ్రీవెన్స్ కమిటీకి ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. అన్ని స్టేజ్ల్లో కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేసి అక్కడ నీకు న్యాయం జరగకపోతే అప్పుడు మాత్రమే నువ్వు కోర్టుకు వెళ్ళాలి, కానీ ఇక్కడ చెప్పబెట్టకుండా అక్కడికి వెళ్ళిపోకూడదు. నెక్స్ట్, బిఫోర్ కండక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ రీఅపార్చమెంట్ షాల్ బి కంప్లీటెడ్. చూడండి, అంటే టీచర్ల అడ్జస్ట్మెంట్ అనేది జరగాలంట. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ కంటే ముందే టీచర్ల అడ్జస్ట్మెంట్ జరగాలని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇక్కడ బిఫోర్ కండక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ రీఅపార్చమెంట్ షాల్ బి కంప్లీటెడ్. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఇట్ ఈస్ ఓపెన్ టు ద కాంపిటెంట్ అథారిటీ టు కండక్ట్ టీచర్ అడ్జస్ట్మెంట్. ఓకే, ఇక్కడ ఇంకో వేరే పాయింట్ ఉంది, అడ్జస్ట్మెంట్ ఈఫ్ ఎనీ. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా అయిపోయిన తర్వాత మిగిలిన ఖాళీలు ఇంకా టీచర్స్ అవసరమైతే అప్పుడు వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, గవర్నమెంట్ షాల్ ఇష్యూ ఏ సెపరేట్ గైడ్ లైన్స్ ఫర్ కండక్టింగ్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ ఎవ్రీ ఇయర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ హియర్ అండర్. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కాంట్రడిక్షన్ ఇన్ ద గైడ్ లైన్స్ ద రూల్స్ మెన్షన్ ఇన్ ద యాక్ట్ షాల్ ప్రివేల్. ఏదైనా గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఏదైనా గైడ్ లైన్స్ ఇచ్చి ఇది చేయండి అది చేయండి అందనుకోండి, ఆ ఇచ్చిన గైడ్ లైన్ ఈ చట్టంలో ఉన్న పాయింట్కి భిన్నంగా ఉందనుకోండి, ఇదే అమలు చేయాలి, కానీ అది కాదు. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ బై ద గవర్నమెంట్ ద సేమ్ షాల్ స్పెసిఫై ద నంబర్ ఆఫ్ పాయింట్స్ టు బి అలాటెడ్ అండర్ స్పెషల్ ఆర్ అపార్ట్మెంట్ పాయింట్స్. ఇది వద్దులేండి. ఇన్ కేస్ ద ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఆఫ్ 2 or more అప్లికెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద ఫాలోయింగ్ షాల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఎంటైటిల్మెంట్ పాయింట్స్ అనేవి అందరికీ ఇద్దరు వ్యక్తులకి సమానంగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ద సీనియరిటీ ఇన్ ద క్యాడర్ షాల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. వాళ్ళిద్దరిలో ఎవరు సీనియర్, ఆ క్యాడర్లో ఎవరు సీనియర్ చూసుకుంటారు, వాళ్ళిద్దరిలో ఆ వ్యక్తికి ఇస్తారు ప్రయారిటీ. ఒకవేళ ప్రయారిటీ టు ద క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ అది కూడా సమానంగా ఉందనుకోండి డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటారు. నెక్స్ట్, అది కూడా సమానంగా ఉందనుకోండి ఉమెన్ కేటగిరీ, ఉమెనే కాదని చూస్తారు, ఉమెన్కి ప్రాధాన్యం ఇస్తారన్నమాట. ఫస్ట్ ఏమో క్యాడర్లో సీనియారిటీ చూస్తారు, వాళ్ళిద్దరూ ఒకే క్యాడర్ ఒకే సీనియారిటీ అనుకోండి, వాళ్ళ యొక్క ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటారు. అది కూడా సమానంగా ఉందనుకోండి అప్పుడు జెండర్ చూసుకుంటారు, ఉమెన్కి ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళిద్దరు కూడా ఉమెన్ అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసిప్లినరీ ఇష్యూస్ విత్ హెడ్ మాస్టర్ టీచర్ ద కాంపిటెంట్ అథారిటీ క్యాన్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ప్లేసెస్ విత్ ద అప్రూవల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఒక టీచర్ కానీ హెచ్ఎం కానీ ఏదైనా చూడండి ఏంటి డిసిప్లినరీ యాక్షన్ కేసులు ఉన్నాయనుకోండి అతని మీద ఉంటే కలెక్టర్ గారి అనుమతి తీసుకుని డిఓ గారు అతన్ని వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్, రెస్ట్రిక్షన్ ఆన్ నాన్ ఎడ్యుకేషనల్ డ్యూటీస్ అవుట్ సైడ్ ద డిపార్ట్మెంట్. అంటే డిపార్ట్మెంట్ అవతల ఏ ఇతర నాన్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అనేవి చేయకూడదంట. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 25 and 27 ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ షల్ నాట్ బి అసైన్డ్ నాన్ ఎడ్యుకేషనల్ డ్యూటీస్ ఎక్సెప్ట్ ఫర్ సెన్సస్. ఇగోండి ఎక్సెప్ట్ ఫర్ సెన్సస్ ఎడిచర్ చూడండి ఒకసారి, ఇగోండి యాజ్ పర్ ద సెక్షన్ 25(2) and 27 ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ షల్ నాట్ బి అసైన్డ్ నాన్ ఎడ్యుకేషనల్ డ్యూటీస్ ఎక్సెప్ట్ ఫర్ సెన్సస్. అంటే ఏ ఇతర విద్యా సంబంధమైన యాక్టివిటీస్ కాకుండా ఇతర యాక్టివిటీస్ ఏవి కూడా చేయకూడదు, టీచర్లు వాళ్ళకి అప్పగించకూడదు, ఎక్సెప్ట్ అని చెప్పేసి సెన్సస్ డ్యూటీ, జనాభా లెక్కలో, డిజాస్టర్ రిలీఫ్ యాక్షన్స్, అలాగే ఎలక్షన్ వర్క్ చేయాలి, సెన్సస్ వర్క్ చేయాలి. ఇంకా డిజాస్టర్ అంటే విపత్తులు జరిగినప్పుడు దానిలో కూడా మనం సహాయం చేయొచ్చు.
యాజ్ సచ్ హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ డిప్యూటెడ్ అవుట్ సైడ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తప్ప ఏ ఇతర డిపార్ట్మెంట్లో వాళ్ళు డిప్యూటేషన్ మీద వెళ్ళకూడదు. నెక్స్ట్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్, ద అపాయింటింగ్ అథారిటీ ఆఫ్టర్ అబ్టైనింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ in the interest of the education or in the interest of the public service for administrative reasons or in the larger public interest may transfer the service of any headmaster or teacher to any other school. అంటే అవసరాన్ని బట్టి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఏ టీచర్ అయినా ఏ హెచ్ఎం అయినా ఇంకో చాటకి తరలించవచ్చు. ఎందుకని మనం ప్రశ్న వేయకూడదు. వయోలేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. ఇందులో ఉన్న ఏ పాయింట్ మిస్ చేసినా, ఏ పాయింట్ పట్టించుకోకపోయినా, ఏది అమలు చేయకపోయినా, ఏది మరి అమలు చేయకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ ఎనీ హెడ్ మాస్టర్ గ్రేడ్ టు టీచర్ సబ్మిట్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ డాక్యుమెంట్, మెడికల్ రిపోర్ట్స్ షాల్ బి లయబుల్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ యాజ్ పర్ APCS రూల్స్ 91 and they shall be transferred to the category 4 school and should work mandatorily for 5 to 8 years without any ట్రాన్స్ఫర్. చూడండి, ఒకవేళ ఎవరైనా కానీ ఇందులో ఉన్న పాయింట్స్ పట్టించుకోకుండా తప్పుడు సమాచారం సమర్పించిన, ట్రాన్స్ఫర్స్లో తప్పుడు సమాచారం సమర్పించిన, తమ డీటెయిల్స్ మార్ఫింగ్ చేసినా, ఏం చేసినా కానీ మోసం చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళని తీసుకుపోయి ఎక్కడేస్తారంట, కేటగిరీ 4 స్కూల్లో పడేస్తారంట. అక్కడి నుంచి 8 సంవత్సరాలు పూర్తయ్యారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వకూడదంట. ఇచ్చేమైతే 5 సంవత్సరాలు చేయాల్సిందే, మధ్యలో రావడానికి వీల్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఎనీ ఆఫీసర్ హూ హ్యావ్ countersigned the false information, false documents, medical reports shall be liable for disciplinary action as per APCF's rule 91 in addition to prosecution as per rules. చూడండి, ఏది కూడా మనం అండర్సైన్ చేయకూడదు. ఇక్కడ చూడండి, countersigned the false information, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరు పాల్పడినా వాళ్ళ కంపల్సరీగా ఏంటి లీగల్గా చట్టపరంగా శిక్ష పడుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఎనీ కాంపిటెంట్ అథారిటీ మేక్స్ అన్ ఆర్డర్ ఆఫ్ posting or appointment or transfer in contravention to the provisions of the Act, ఇది కనిపించట్లేదు, క్లారిటీ లేదు నాకు ఇది. The rules made there under such competent authority or officer as the case may be shall be liable for disciplinary action as per APCS rules. Next, no court shall take cognizance of any offence under this act except on a complaint made in writing by an officer authorized by the government by notification published on this behalf of the official gazette. అంటే మనం వెళ్ళి దీని మీద ఏ కేసు వేయలేము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆథరైజ్ చేసిన పాయింట్ తీసుకుని వెళ్ళి మాత్రమే మనం కేసు వేయడానికి కుదురుద్ది. ఇక్కడ ఇంకా మిగిలిన పాయింట్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఇంకేమున్నాయి పాయింట్లు. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వర్కింగ్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, దిస్ యాక్ట్ షల్ నాట్ అప్లై టు ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఈ చట్టం ఎవరికి అప్లై కాదని చెప్తున్నాడు. ఇగోండి, దిస్ యాక్ట్ షల్ నాట్ అప్లై టు ద ఫాలోయింగ్ అన్నాడు. ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వర్కింగ్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి ఇది అప్లై కాదంట. నెక్స్ట్, టీచర్స్ వర్కింగ్ ఇన్ స్కూల్స్ రన్ బై ద సొసైటీస్, దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, సొసైటీ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే సొసైటీ, అలాగే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ KGBV స్కూల్స్. చూడండి, ఈ స్కూల్స్ మోడల్ స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఇంకేమున్నాయి కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఏవైతున్నాయో వాటిల్లో పనిచేసే వాళ్ళకి ఇది వర్తించదంట ఈ చట్టం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షెడ్యూల్ అన్నాం కదా, ఎంత షెడ్యూల్ అని చెప్పుకున్నాం. షెడ్యూల్ ఇది ఎక్కడి నుంచి షెడ్యూల్ మొదలైంది. ఇదిగోండి, ఈ షెడ్యూల్లో ఏమి ఇచ్చాడంటే ప్రాసిక్యూషన్ 2 అండ్ సెక్షన్ 24 గురించి ఇచ్చాడు. డెసిగ్నేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద టీచర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఏమున్నాయంట, ఏమేమి టీచర్ పోస్టులు ఉన్నాయనేది క్లారిటీగా ఇచ్చాడు ఇక్కడ. చూడండి, టీచర్ పోస్ట్ ఇన్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్ ఆఫ్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్. ఇవి మేనేజ్మెంట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇవి మేనేజ్మెంట్లు, ఇవేమో స్కూల్స్. ఏం స్కూల్స్ ఇక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 3. ఏది టీచర్ పోస్ట్ ఇన్ ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూలు. అలాగే మేనేజ్మెంట్లు గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషను, మున్సిపల్ కార్పొరేషన్. ఇలా ఎన్ని మేనేజ్మెంట్లు ఉన్నాయి? 5 మేనేజ్మెంట్లు ఉన్నాయి, 3 స్కూల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక టీచర్లు పొజిషన్స్, హెడ్ మాస్టర్ గ్రేడ్ 2, స్కూల్ అసిస్టెంటు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు అండ్ ఈజ్ ఈక్వలెంట్ పోస్టు. అలాగే సెకండరీ గ్రేడ్ టీచరు, లాంగ్వేజ్ పండిట్టు అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు అండ్ ఇట్స్ ఈక్వలెంట్ పోస్టు.
టీచర్ ట్రాన్స్ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 అనమాట. దీంట్లో ఉన్న పాయింట్స్ మరలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడక్కడ కొన్ని పాయింట్స్ మిస్ చేసాము, అది అంత ప్రాధాన్యం కాదని చెప్పేసి అవి కూడా అవసరం ఉంటే మళ్ళీ ఇంకోసారి క్లారిటీగా చదివి మీకోసం చెప్పడం జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.